హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ క్రిటిక్స్ దాసర్ విఘ్నర్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రజెంట్ తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్ని అయితే అడిగి తెలుసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అన్న. నమస్తే. చెప్పండి, లిక్కర్ కేసు నిన్నటితో అయితే క్లోజ్ అయింది. సో ఏం చెప్తారు? 1 సెకండ్. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఒక మంచి కడిగిన ముత్యాల కథ. సింపుల్ గా చెప్పాలి అంటే, లిక్కర్ స్కామ్ల తెర మీదకి వచ్చినప్పుడు నా కూతురు కడిగిన ముత్యంలా వస్తుంది అన్నాడు కేసీఆర్ గారు. నేను కడిగిన ముత్యంలా వస్తా కవిత గారు. ఇప్పటి వరకు నన్ను 4-5 సార్లు విచారించావు, ఈసారి కూడా విచారణలో భాగంగా నన్ను మళ్ళీ పిలవాలనుకున్నావు. నా తప్పు లేదని తెలిస్తే రాజీనామా చేస్తావా కేజ్రీవాల్ మోడీ గారిని? ఇట్లా చాలామంది చాలా రకాల సవాళ్ళు చేస్తే ఈ లిక్కర్ కేసు అనేది ఏదో ఒక రకంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇన్ని పేపర్లు, ఆనిముత్యాలు లాంటి పేపర్లు, ఓకేనా? 17 మంది కడిగిన ముత్యాలు. ఎంత కడిగిన ముత్యాలు అంటే తల మెరుస్తారు వీళ్ళు. చార్మినార్ కూడా వేస్టే ఈ ముత్యాల మెరుపు ముందు. వీళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలేం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఒకే లైన్లో మాట్లాడుకుందాం. అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ఉన్న పాలసీని ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు వీళ్ళు టెండర్లు వేస్తారు. అలా ఎవరికైనా కట్టబెట్టేసి బాగా సొమ్ము చేసుకుందాం అనుకున్నారేమో అని లెఫ్టినెంట్ గవర్నర్ కేసు పెట్టాడు. అప్పుడు ఏమైంది? అమ్మో వీళ్ళకి ఏదో తెలిసిపోయినట్టుంది, ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఏం లేదు ఈ పాలసీ ఒకటిదే అని కొట్టేశారు. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేసావు, ఎందుకు వెనక్కి తీసుకున్నావు, అసలు ఏముంది దీంట్లో అని చెప్పేసి మళ్ళీ ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా? అవును, మనీ లాండర్ జరిగింది. దాదాపుగా ఒక 100 కోట్లు, ఒక మంచి ఫిగర్ పెట్టారు, 100 కోట్ల అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. ఎక్కడెక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి అలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వెళ్ళింది అని చెప్పారు. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఎలా ఎన్ని మలుపులు తిరిగింది, ఎక్కడ క్లోజ్ అయింది? గోవా ఎలక్షన్స్ కోసం వాడారు, ఏదేదో చెప్పారు, 100 చెప్పారులే. ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఇందులో భాగంగా ఆల్రెడీ రూలింగ్లో ఉన్నటువంటి సీఎంని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. రూలింగ్లో ఉన్న సీఎం జైల్లో పెట్టడం ఏంటి అంటే, ఇదైతే నేను సమర్థిస్తా. బికాజ్ కోర్టు ఆర్డర్స్ అనేవి అందరికీ ఒకటే, ఓకేనా? 10 సార్లు వెళ్ళి తలుపు కొడితే ఆయన దీలా, అవునా? కేజ్రీవాల్ గారు 10 సార్లు సమ్మన్లు ఇస్తే ఆయన అసలు అటెండ్ అవ్వాలో దాన్ని కేర్ చేయాలి. సో కోర్టు ఆర్డర్ ఉల్లంఘనలాగా తీసుకెళ్ళి పెట్టుకున్నారు అనుకుందాం. ఇక్కడ ఉన్న ఆవిడ్ని వాళ్ళ ఇంటికి వచ్చి ఈడ్చుకెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ అడ్డుపడ్డా కూడా సిసోడియాని కూడా అరెస్ట్ చేసి దాదాపు 500 పైన రోజులు అని జైల్లో ఉన్నాడు. అండ్ కుల్దీప్ సింగ్తో స్టార్ట్ అయింది. 17 మెంబర్స్ వరకు వచ్చారు. తర్వాత వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, చాలా రోజులు జైలు జీవితం గడిపారు. ఎన్నో వాంగ్మూలాలు, ఎన్నో ఫిర్యాదులు, ఎన్నో అన్నీ ఉన్నా కూడా ఎవిడెన్స్ అనేది లేదు అని రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. సరే, ఎవిడెన్స్ లేదు, ఏమీ లేవు ప్రతిదానికి. అసలు విషయానికి వస్తే 17 మందిని రకరకాలుగా అరెస్ట్ చేసి ఎన్నోసార్లు విచారణ జరిపి ఎన్నో బెయిల్ కొట్టేస్తే, ఎన్ని బెయిల్స్ కొట్టేస్తే నువ్వు అన్ని రోజులు జైల్లో ఉంటావు? నీ బెయిల్ కొట్టేశాను అంటే ఏదో బలమైన కారణం ఉండాలి. అప్పుడు చూపించిన బలమైన కారణాలు ఏంటి? మరి ఇప్పుడు కొట్టేయడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? అందరిలో ఉన్న ప్రశ్నే కదా ఇది. అండ్ నెక్స్ట్ మరి అంటే ఏమీ లేదు అనుకుంటే ఏదో చిన్న కేసు, ఏదో వాడు దొంగతనం చేశాడు అని చెప్పెడతావు. నేను చేయలేదండి, ఆ రోజు నేను అక్కడ లేను అంటారు. మరి ఎక్కడ ఉన్నావు అంటే, నీకుంది, నేను ఆ రోజు స్కూల్లో ఉన్నట్టు, టైం చూడండి, డేట్ చూడండి అంటే ఓకే, ఎవిడెన్స్ ఉంది, వదిలేద్దాం అనుకుందాం. ఇంతటి చిన్న కేసు కాదు కదా. ఇక్కడ ఎవిడెన్స్ అనేది ఏంటంటే, నీకు మెటీరియల్ ఎవిడెన్స్ లేకపోవచ్చు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఆడెవడో జాక్వెలిన్ ఫెర్నాండెస్కి గిఫ్ట్లు ఇచ్చేవాడు, జైల్లోనే ఉండి నాకు పలానా కార్యాలయం నుంచి పిలిపి వస్తే పోయా, 1000 డబ్బాలలో పెట్టా, రేంజ్ రోవర్ కార్లలో వెళ్ళా, పలానా చోట పలానా వాళ్ళకి ఇచ్చా అని చెప్పారు. నెక్స్ట్ గోవా ఎలక్షన్స్ కూడా ఇలా ఈ రూపంలో డబ్బులు వెళ్ళాయి అని చెప్పేసి చాలా వచ్చాయి. నెక్స్ట్ ఈ టెండర్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది మాకు కావాలని చెప్పేసి డబ్బులు ఇచ్చారు. ఏపీ నుంచి కూడా కొంతమంది మహామహులు అని కూడా మనం విన్నాం. మొత్తం ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి ఇంత పెద్ద కేసు లాస్ట్ వచ్చి ఒట్టిదే ఇది తూచ్ అని అలా కొట్టేశారు. అలా ఎలా కొట్టేస్తారు? సరే, కొట్టేసిన తర్వాత దీని గురించి చర్చ జరిగిందా? జరగల. ఎందుకు జరగల? వెంటనే పైన విమానాలన్నీ క్యాన్సిల్ అయ్యేసరికి, యుద్ధ వాతావరణం వచ్చేసరికి, అటు ఇటు అదోటిదోటి పేలేసరికి దీని గురించి మనం మొత్తం డైవర్ట్ అయిపోయాం.
ఎలా అయితే అప్పట్లో ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం అయ్యే టైంకి, ఆయన అరెస్ట్ అయ్యే టైంకి ప్రపంచం మొత్తం కరోనా వైపు వెళ్ళిపోయిందో అప్పట్లో అవునవును. డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ ఇంత పెద్ద కేసు తెర మీదకి వచ్చేసరికి ఒక్కసారిగా డైవర్ట్ అయిపోయింది. వార్ ఓకే, ఏదో జరిగింది. సరే, ఇప్పుడు వార్ అనే అంశాన్ని పక్కన పెడదాం. మరి ఏమీ లేని ఈ కేసులో ఇన్నాళ్ళు వీళ్ళని ఎందుకు పెట్టారు? ఈడీ ఎంటర్ అయిన తర్వాత మరి ఏమీ లేదు, మీ దగ్గర ఏం లేదు కదా, ఊరికే రా కూర్చో, సరే ఏదో ఒకటి ఉంటే నిన్ను మళ్ళీ పిలుస్తా ఎల్లు. నిన్ను జైల్లో పెట్టడం ఎందుకు? ఈడ్చుకెళ్ళడం ఎందుకు? పాలనలో ఉన్న ముఖ్యమంత్రి ఏడికి పారిపోతారు? ఆయన ఆల్రెడీ పాలనలోనే కదా ఉన్నాడు. ఆయన ఏడికి పారిపోతాడు? తీసుకెళ్లి పెట్టడం ఏంటి? ఉప ముఖ్యమంత్రిని పెట్టడం ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్? అంత పెద్ద పెద్ద వాళ్ళని, బిజినెస్ మ్యాన్లని వీళ్ళందరినీ పెట్టుకున్నావు, లాస్ట్కి ఏమీ లేదు తూచ్ అనేసావు. ఎట్లా? ఒక ధర్మస్థలి అలాగే ఎక్కడికో వచ్చిందా? ఏమీ లేదండి, ఆడేడో చెప్పమంటే నేను చెప్పానని చెప్పేసి అన్నాడు, అది పోయింది. మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్స్ బాగా వైరల్ అయ్యింది, కానీ ఎవడు మాట్లాడట్లే, మరి ఎందుకో తెలియదు, అది కూడా పోయింది. ఏదన్నా కేసు ఒక లైమ్ లైట్లోకి వస్తే ఉన్నన్ని రోజులు హడావిడి చేస్తారు, అరెస్టులు చేస్తారు, ఇంకేదో చేస్తారు, లాస్ట్కి ఏమీ లేదు తూచని ఎలా కొట్టేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ రౌజ్ రెవెన్యూ కోర్టు ఒక సిబిఐ ఆఫీసర్ని కూడా నువ్వు ఉద్దేశపూర్వకంగా ఇది చేసావా అని చెప్పేసి అన్నారు. అంటే సిబిఐ ఆఫీసర్లను కూడా అమ్ముడుపోతారా చెప్పు అని జనాలకు ఒక ఇది ఉంటుంది కదా. మరి ఇక్కడ జరిగింది ఏంటి? ఈ కడిగిన ముత్యాలని ఎందుకు ఇన్ని నెలలు గడకుండా ఇప్పుడు కడిగారు చెప్పు? ఇన్ని పేజీల ఆనిముత్యాలు లాంటి పేపర్లని ఎందుకు నింపారు? ఆ పేపర్లలో ఏముంది? అన్ని లక్షల డాక్యుమెంట్లలో ఏముంది? ఎవిడెన్స్ లేదు. మరి ప్రత్యక్ష సాక్షి చూశానంటారు, మరి వాడిని ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, ఎలా చూసావు అని అడిగితే వాడు చెప్పలేదా? వాడు ధైర్యంగా చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, కమిట్ అయ్యాడు. ఒక అతను కమిట్ అయిపోయాడు. అతన్ని ఎలా తీసేశారు మీరు? ఇప్పుడు ఇద్దరు జీవితాలు నాశనం చేసినట్టు అనిపిస్తుంది. చట్టం ఎవరు చుట్టం కాదు, సో ఎవరిది తప్పు అంటారు మరి ఫైనల్ గా? ఎవరి జీవితం నాశనం అయింది ఇక్కడ? ఇద్దరు జీవితాలు. కవిత గారు కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు. నెంబర్ 1 అమ్మా, ఒక నిమిషం కవిత గారి జీవితం గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ నుంచి కడిగిన ఆనిముత్యంలా వస్తున్నారు అనేసి పదే చెప్తున్నారు. దీంట్లో కూడా రాజకీయ కోణం ఉందంటారా మరి? కవితకి ఏం డ్యామేజ్ అయింది? అంటే ఇంత ముందుకి బిఆర్ఎస్ పార్టీలో పెద్ద రోల్ మోడల్ ఎందుకు ఉండే కదా, ఎలా చాలా యాక్టివ్ గా ఉండే కదా. మేము ఈ పార్టీకి ఓటేస్తాం, ఈమె లేకపోతే మేము వెయ్యమని ఎవరన్నా అన్నారా? ఓకే, అది మీ ఒపీనియన్. సీరియస్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె సొంత నియోజకవర్గంలో కూడా పసుపు రైతులు ఈమెను వద్దని చెప్పి ఓడించారు. 2500 మంది నామినేషన్లు వేసి మరి అక్కడ కూడా అలాగే జరిగింది. ఎక్కడైనా ఈవిడే కావాలి, ఈవిడే రావాలని ఎప్పుడు ఎవరు కోరుకోలే యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆవిడకి ఏం డ్యామేజ్ ఏం జరగలేదు ఈ విషయంలో. ఇంకా చెప్పాలంటే హెల్ప్ అయింది. ఒక అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అయ్యో పాపం కేసు కొట్టేసిన తర్వాత హెల్ప్ అయింది ఆవిడకి. ప్రతి వ్యక్తి జైలుకి వెళ్తే ఆ వ్యక్తి సీఎం అవుతారని ఒక ట్యాగ్ లైన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆమె సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి? ప్రతి రాజకీయ నాయకుడు జైలుకి వెళ్తే బయటకు వచ్చిన తర్వాత సీఎం అవుతారు అనేది ఒకటి ఉంది. అవును, కవితకి రాజకీయాలకు సంబంధం లేదు, ఆవిడ రాజకీయాల్లో తిరగాలనుకుంటుంది అంతే. ఓకే, ఇంకా ఏ జనాలు మీరే కావాలి, మీరే రావాలని ఎప్పుడైతే ఒక పార్టీ అయితే పెట్టింది కదా, తర్వాత దానికి మద్దతు పలికిన తర్వాత జనాలు తిరిగాక మాకు ఈవిడే కావాలి అన్న తర్వాత అప్పుడు మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే పెద్దగా అంత క్రియాశీలక రాజకీయ పాత్ర ఏం పోషించట్లేదు. అండ్ నెక్స్ట్ కేజ్రీవాల్కి డ్యామేజ్ జరిగిందంటే కేజ్రీవాల్కు డ్యామేజ్ ఏం జరగల. వై? బికాజ్ కేజ్రీవాల్ ఏం చేశాడు, నువ్వు వెళ్ళి 10 సార్లు పిలిస్తే రాలా. ఎందుకు రాలా? నువ్వు ఢిల్లీలోనే కదా ఉన్నావు, ఈమెనంటే ఇక్కడ ఉంది కాబట్టి ఈడ్చుకెళ్ళారు. నువ్వు ఉంది పక్కనేగా, ఇంటి పక్కన ఉన్నా కూడా నువ్వు ఎందుకు రాలా? 10 సార్లు రాలా, మరి కోర్టు ఆర్డర్ ఉల్లంఘనే కదా, అందుకే ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు నీకు ఎలా హెల్ప్ అయింది? చూడండి అని చెప్పి మీడియా ముందు ఏడ్చావా? నీకు మైలేజ్ వచ్చింది కదా, ఏమో నెక్స్ట్ మళ్ళీ గెలుస్తా, ఎవరికి తెలుసు. ప్లస్ అయింది, కేజ్రీవాల్ సీఎం అవ్వచ్చు, ఆయనకు ఛాన్స్ ఉంది. బికాజ్ ఆయన ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయనకు ఆ ఛాన్స్ ఉంది. సీఎం టైప్ క్యాండిడేట్స్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎంలు అవుతారు, జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు సీఎం అవ్వరు. సో ఫైనల్ గా ఎవరిది తప్పుంటే వాళ్ళకి శిక్ష పడుతుంది అంటారు. ఎవరిది తప్పుంటే వాళ్ళకి శిక్ష ఎక్కడ పడిందబ్బా? ఇక అయిపోయింది కదా, జైల్లో ఉన్నారు కదా, అది శిక్ష కాదంటారా మరి? ఆహా, జైల్లో ఉన్నారు, ఏదో అనుభవించారు, వచ్చారు, సంతోషం, అది వాళ్ళకి తెలిసి ఎందుకు వెళ్ళారో ఏంటో. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేస్తే మళ్ళీ ఇది ఓపెన్ అయితే అప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడుకో. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎవరి డైరెక్షన్ లో నడుస్తుందని మీరు అనుకుంటున్నారు? లిక్కర్ స్కామ్ ఎవరి డైరెక్షన్ లో నడిచింది అంటే ఒకటి చెప్పనా, మనకు ఇప్పుడు 2 year టెండర్స్కే 2 లక్షలు ఇచ్చి ఇన్ని వేసి లక్కీ లాటరీ కోసం ఎదురు చూస్తాం. మధ్యలో అంత ఉంటుంది, అదేంటిది ప్రాఫిట్ చాలా ఉంటుంది కాబట్టి ఈ టెండర్ నాకంటే నాకు ఎగబడాలి చాలా మంది ఉంటారు. అండ్
ఏ బ్రాండ్ వచ్చినా తాగేవాడు ఉంటాడు, అదేందో చూద్దాం అని. తాగుబోతులు ఉన్నంత కాలం ఈ వ్యాపారం పుష్కలంగా సాగితే మన దగ్గర తాగుబోతుల కొదవేం లేదు, విభత్సంగా ఉన్నారు. కాబట్టి టెండర్లు వేయడానికి తయారీదారులకి వీళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. సో మేబీ జరుగుండొచ్చేమో, అంటే కేజ్రీవాల్కి ఈ విషయం తెలియకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఇంతకుముందు అవినీతి పరుడు కాదు అని ఒకటి ఉంది. నేను స్కామ్లు గీమ్లు పాత కేసులు ఏం లేవు, ఆయన మీద నేరారోపణలు ఏం లేవు. ఫస్ట్ టైం ఏదో స్కామ్ చేద్దామని ట్రై చేస్తే అలవాటు లెక్క కూడా దొరికిపోవచ్చు. ఓకే, అట్లా అనుకుందాం, తప్పేమన్నా. ఓకే, థ్యాంక్ యూ.